పలుకే బంగారమాయన అన్నాడు భక్త రామదాసు. తాను నమ్ముకున్న భద్రాద్రి రామయ్య పిలిస్తే పలకలేదు, కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు. కానీ ఒక ఊరుంది, ఆ ఊళ్ళో మాత్రం ఏ దేవుణ్ణి పిలిచినా నేనున్నానంటూ పలుకుతాడు. రమ్మంటే నడుచుకుంటూ వచ్చేస్తాడు, కూర్చుండమంటే కూర్చుంటాడు, తినమంటే తింటాడు. మరి ఏ ఊరది? అక్కడ పిలిస్తే పలికే దేవుళ్ల పేర్లేంటి? ఎంతో అదృష్టవంతులైన అక్కడి ప్రజలేమంటున్నారు? ఎంతో ఆసక్తికరమైన ఈ దృష్టాంతం గురించి తెలుసుకోవాలంటే స్టోరీ చూడాల్సిందే. మీకు దేవుళ్లను చూడాలనుందా? తపస్సులు ఉపవాసాలు చేయనక్కర్లేదు. నేరుగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెం చేరుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఊరంతా లెక్కలేనంత మంది దేవుళ్లు దేవతలు దర్శనమిస్తారు. దాదాపు 2000 మంది జనాభా ఆ ఊళ్ళో నివసిస్తుంటారు. ఈ 2000 మంది జనాభాలో దాదాపు 600 మంది దేవుళ్లే కావటం విశేషం. ఈ స్టోరీలో అసలు కథ మీకు ఇప్పుడే అర్థమైందనుకుంటా. ఈ ఊరు సంప్రదాయం ప్రకారం, ప్రాచీనంగా వస్తున్న ఆచారం ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుళ్ల పేర్లను పెట్టేస్తారు. దీంతో ఊరు నిండా దేవుళ్లే తారసపడతారు. గొల్లి దేవుడు, తిరుపతి దేవుడు, కర్రి దేవుడు, మొకలోళ్ల దేవుడు, సింహాద్రి దేవుడు, చంద్రనాయుడు దేవుడు, లక్ష్మీదేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ, గొల్లి సత్యవతి దేవుడమ్మ, అక్కమ్మ దేవుడమ్మ, ఇలా ప్రతి ఇంటిలోనూ దేవుడుగాని దేవుడమ్మగాని కనిపిస్తారు. ముఖ్యంగా గొల్లు, తొత్తరి, రొంగలి, ఈదిబిల్లోళ్ళు, యోత్రాటోళ్లు అనే ఇంటి పేర్లు కలిగిన కుటుంబాలకు చెందిన వారి ఇళ్లలో దేవుడు దేవుడమ్మల పేర్లు ఖచ్చితంగా కనిపిస్తాయి. గొల్లుపాలెంలో దేవుడు దేవుడమ్మని నామకరణం చేసే ఆనవాయితీ 100 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అందుకు కారణం ఇక్కడి ప్రధాన కుటుంబాల వారి కులదైవం సింహాద్రి అప్పన్న కావటమే. 100 సంవత్సరాలుగా సింహాద్రి అప్పన్నే వారు కోరిన వరాలు తీరుస్తూ వస్తున్నాడట. దీంతో అబ్బాయి పుడితే దేవుడు, అమ్మాయి పుడితే దేవుడమ్మ అనే పేర్లు పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఊరంతా ఇవే పేర్లు ఉండటంతో ఉత్తరాలు బట్వాడా చేసే పోస్ట్ మెన్లకు తిప్పలు తప్పడం లేదట. తొత్తర వారి ఇంటి పేరు తొత్తర, గుళ్ళు విన్నారు కదా, వాళ్ళు ఇలవేల్పు మాట అంటే సింహాద్రప్పని పూజిస్తుంటారండి. వీరు పూజించడం వల్ల మొదటి పుట్టగానే మగబిడ్డ పుడితే దేవుడని, ఆడబిడ్డ పుడితే దేవుడమ్మని, ఈ విధంగా సుమారుగా ప్రతి ఒక్క ఇంట్లో ఈ పేరే పెడతారండి ముందు మొదటిసారిగా. తర్వాత సెకండ్ టైం అదర్వైజ్ ఏదో పేరు పెడుతుంటారు అన్నమాట. ముందు మొట్టమొదటిసారిగా పెట్టేది దేవుడు దేవుడమ్మ. ఇందువల్ల ఈ దేవుడు దేవుడమ్మ ఉండడం వల్ల మా ఊరు సుమారుగా 400 నుంచి 450 మంది వరకు దేవుడు దేవుడమ్మలా ఉన్నారండి. ఈ యొక్క దేవుడు దేవుడమ్మ అనే పేరు వల్ల ఈ పోస్ట్ మాస్టర్ గారు, మా ఊళ్ళో ఉత్తరాలు ఇచ్చే పోస్ట్ మాస్టర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ విధంగా 2-3 సార్లు కాల్ లెటర్ తొత్తర దేవుడికి వస్తే ఏ దేవుడికి పోవాలో తెలియదు. ఇప్పుడు కట్టయ్యగురు దేవుడికి పోవాలో తెలియదు, లాయర్ దేవుడికి పోవాలో తెలియదు, శ్రీనివాస దేవుడికి పోవాలో తెలియదు, అప్పల దేవుడికి ఏ దేవుడికి పోవాలో కూడా తెలియదండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారండి. ఈ గ్రామంలో మొట్టమొదటి కాన్పులో మగపిల్లాడు పుడితే దేవుడు లేదా దేవుడయ్య అని పేరు పెడతారు. అదే ఆడపిల్ల పుడితే దేవుడమ్మ అనే పేరు పెడుతూ ఉంటారు. అయితే తొత్తడి, గొల్లు అనే 2 కుటుంబాలకు చెందిన వారు సింహాద్రి అప్పన్నను కొలవడమే కాకుండా ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన ఎక్కడెక్కడో ఉన్నవారంతా స్వగ్రామం చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఆ జాతరలో పిల్లల తలనీలాలు దేవుడికి సమర్పిస్తారు. ఏ ఇంట్లో పుట్టిన తొలిచూరు సంతానమైన దేవుడితోనే ముడిపడి ఉంటుంది. సింహాద్రి అప్పన్నపై ఉన్న భక్తి విశ్వాసమే ఈ ఆచారం వెనుకున్న అసలు రహస్యం అంటున్నారు గొల్లుపాలెం వాసులు. ముందుగా సింహాద్రి అప్పన్న దేవుడి పేరు పెట్టుకుని ఆ తర్వాత లేటెస్ట్ పేర్లు కూడా పెట్టుకునే సంప్రదాయం అమల్లోకి వచ్చింది. ఇక్కడ తులసూరు దేవుడు, తులసూరు పిల్లలు పుడితే దేవుడమ్మ లేదంటే దేవుడు. అలాగే రంగుల సంతంలోని రంగుల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కృష్ణ పేరు పెడతారు. లేదంటే ఆడపిల్ల అయితే కృష్ణమ్మ, మగాడైతే కృష్ణ. అది వాళ్ళతో నమ్మకం. వాళ్ళ కృష్ణదేవుడు, మాది సింహాద్రప్పన దేవుడు. అలాగే తొత్తలకి సింహాద్రప్పన దేవుడు, గుళ్ళోడికి సింహాద్రప్పన దేవుడు. అందువల్ల ఎక్కువ మంది దేవుళ్ళు ఉంటారు. రంగుల సంతంలో కృష్ణులు ఉంటారు. పేర్లన్నీ దేవుడు లేదా దేవుడమ్మ అనే ఉండటంతో సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయటం, చదువుకునే నిరుద్యోగులకు కాల్ లెటర్లు అందజేయటం వంటివి ఇబ్బందిగా మారిందని, దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు దేవుడి పేరుకు ముందు ఇంటి పేరు లేదా తాత తండ్రుల పేర్లు పెట్టుకోవడంతో ఆ పేరును బట్టి ఫలానా వ్యక్తి, ఫలానా మహిళ అని గుర్తిస్తామని గ్రామస్తులు చెప్తున్నారు.
మరోవైపు పిల్లలు పుట్టిన వెంటనే సంప్రదాయం మేరకు దేవుడు దేవుడమ్మ అనే పిలవటం, ఆ తర్వాత వారి నక్షత్రం, రాశి, పుట్టిన తేదీలను బట్టి కొత్త పేర్లు పెట్టుకోవటం కూడా అలవాటైపోయింది. పాఠశాలలు, ఆధార్, రేషన్ కార్డుల్లోనూ ఈ కొత్త పోకడ కొంతకాలంగా అమలవుతోంది. అయితే కొత్త పద్ధతులు వచ్చినా తమ ఇష్టదైవమైన అప్పన్న పేరిట తొలిసారిగా పిలుచుకునే పేర్లు మాత్రం పాత పద్ధతిలోనే కొనసాగుతున్నాయంటున్నారు గొల్లుపాలెం వాస్తవ్యులు. చూశారు కదా, గొల్లుపాలెంలో ఇంటింటా పిలిస్తే పలికే దేవుళ్ళు ఎంత పవర్ఫుల్లో.